నిజాలు మాట్లాడుకుందాం. హాయ్, నేను మీ స్వరూప. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. డబ్బుకున్న వాల్యూనే వేరండి. ఈ రోజుల్లో డబ్బే ముఖ్యం. అయినా సరే నాకైతే సర్దుకొని ఉండడం అలవాటే, సర్దుకోవడము అలవాటే ఉన్న దాంట్లో. అయినా సరే డబ్బుని సంపాదించుకోవడమే ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళడమే మంచిది. ఎందుకంటే డబ్బు ఉంటేనే అండి బెల్లం చుట్టూ ఈగలు చీమలు చేరినట్టు మన చుట్టూ మన బంధాలు అన్నీ మన చుట్టూ ఉంటాయి. అయిన వాళ్ళే కాదు, ఊరి జనాలు కూడా మన వెనకాలే మన కోసమే ఉంటారు. అలా ఉంటుంది డబ్బుకున్న వాల్యూ. అదే డబ్బు లేకపోతే మన ఇంటి గేట్ వైపు కూడా సరిగా చూడరండోయ్. అందుకే కదా డబ్బుకున్న వాల్యూ అలా ఉంది. కాబట్టే కొంతమంది జనాలు డబ్బు ఎలా సంపాదిస్తున్నాము, ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే దాన్ని కూడా మర్చిపోయి ఏది పడితే ఎలా పడితే అలా సంపాదించుకుంటున్నారు. సరిగ్గా సంపాదించుకున్న సంపాదనే మన దగ్గర ఉంటుంది, అది మర్చిపోవద్దు. డబ్బు ఉంటే ఒకలా చూడడం, డబ్బు లేకపోతే ఇంకోలా చూడడము, అలా చూసే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది. ఇవన్నీ నా జీవితంలో చూశాను కాబట్టి చెబుతున్నా. ఈ మాటలు నా జీవితంలో జరిగిన అనుభవాలను బట్టి చెప్తున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరిగే ఉంటాయి, కానీ చాలామందికి తెలియదు. డబ్బు ఒకటే జీవితం కాదు, బంధుత్వాలు ఉంటే డబ్బుని కష్టపడి సంపాదించుకోవచ్చు. మనిషికి మనిషి తోడు చాలా అవసరం అని తెలుసుకునే రోజు, అలాంటి రోజు రావాలి. అలా తెలుసుకునే రోజు ఎంత పశ్చాత్తాపపడినా నాకు చెప్పడం కూడా రావట్లేదు, నోరు తిరగట్లేదు. కానీ ఏంటో సరిగా పదాలు కూడా పలకలేకపోతున్నా. కొంచెం బాధల్లో ఉన్నామంటే చాలు, నోరు కూడా పనిచేయదు, బ్రెయిన్తో పాటు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. మంచి రోజులు అనేవి వస్తాయి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపటి రోజున ఇంకోలా ఉండొచ్చు. అలాంటి రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలు, నువ్వు అనుకున్న నీ బంధాలు, నీ బంధుత్వాలు నీ చుట్టూ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి రోజు ఒకటి వస్తుంది. వచ్చిన రోజు చాలా గర్వంగా తిరుగుతాము కూడా. అలాంటి రోజు వస్తుంది, దగ్గరలోనే ఉంటుంది. ఈరోజు ఉన్న రోజు రేపు ఉండదు కదా. ఏమంటారు? ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలా ట్రీట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదండి. మనకి జరిగే అవమానాలన్నిటినీ ఒక్కొక్క మాటని ఒక్కొక్క మెట్టుగా కట్టుకుంటూ పైకి ఎదిగి చూపించాలి. అలాంటి రోజు ఒకటి వస్తుంది కాబట్టి మన ఓపిక, మన సహనమే మనని గెలిపిస్తుంది. మనల్ని చులకనగా చూసిన వాళ్ళని, మనల్ని ఏలెత్తి చూపించిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. మేలు చేసిన వాళ్ళని ఎంతగా గుర్తుపెట్టుకోవాలో, కీడు చేసి మనల్ని హేళన చేసి మాట్లాడే వాళ్ళని కూడా అలాగే గుర్తుపెట్టుకోవడం మంచిది. అప్పుడే మనకి ఎదుగుదలకి, ఆ మాటలు గుర్తుకొస్తున్న ప్రతిసారి మన ఎదుగుదలకి తోడుంటుంది. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు. కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతూ సంపాదించుకునేవాడు కొంచెం నెమ్మదిగానే పైకి వస్తాడు. కానీ ఏదో ఒక రోజు మాత్రం సక్సెస్ అనేది వస్తుంది. ఏమంటారు? అందుకే ధర్మంగా ఉందాం, ధర్మం వైపు నిలబడదాం, ధర్మంగా సంపాదించుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ కూడా చేయండి.